హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను డే స్టార్ట్ చేస్తున్నాను ఇలా క్లీనింగ్స్తో. ఆబ్వియస్లీ డేలో 40% ఆర్ 60% క్లీనింగ్సే ఉంటాయి నాకు. సో ఈరోజు వచ్చేసి నేను లైజాల్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది 136 రూపీస్ 450 ml. ఇది లైజాల్ ఇది ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్కి అండ్ గ్యాస్ స్టవ్కి వీటికి క్లీనింగ్ కోసం అనమాట. నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కొన్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇది మీరు యూస్ చేసేటప్పుడు కొంచెం బాగా దూరంగా ఉండి స్ప్రే చేయండి, ఎందుకంటే చాలా ఎఫెక్ట్ ఉంది. నేనైతే కొంచెం సఫర్ అయ్యాను క్లీనింగ్స్ చేసేటప్పుడు ఈరోజు. అందువల్ల నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసమే చేశాను అనమాట. లేదంటే నోస్కి ఏదైనా క్లాత్ కట్టుకునైనా మీరు చేయండి, కొంచెం ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఇది. సో నేను కరెక్ట్గానే యూస్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇది క్లీనింగ్ అయితే ఈరోజు దీంతో స్టార్ట్ చేశాను నేను. లైజాల్ స్ప్రే చేసిన తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ అండ్ వెనిగర్ హెల్ప్తో నేను ఇట్లా నానబెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ కిచెన్ ప్యానెల్ కానీ అండ్ గ్యాస్ స్టవ్ కానీ మొత్తం అంతా. సో దట్ నానబెడితే ఏంటంటే మనకి జిడ్డు చాలా ఎక్కువ ఉంటుంది కదా, మనకి ఆ జిడ్డు అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇటువైపు ప్లాట్ఫామ్ అండ్ సో అటువైపు ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసాను. మీకు ఇలా చూపించి అండ్ నెక్స్ట్ క్లిప్ ఇలా చూపిస్తున్నాను అనిపిస్తుంది, కానీ నాకు చాలా టైం పట్టింది. సో మొత్తం సామాన్లు కూడా తోమేసుకొని మళ్ళీ ఇప్పుడు వెట్ క్లాత్తో క్లీన్ చేసేసి ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేస్తాను మిగతా సామాన్లన్నీ ప్లాట్ఫామ్ మీద. అండ్ ఇప్పుడు వచ్చేసి కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక పక్క వాటర్ పెట్టాను, ఒక తెప్పాలలో వాటర్ పెట్టి ఇంకొక దాంట్లో ప్యాన్ పెట్టి ఆయిల్ అది వేడి చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి కర్రీ వచ్చేసి ఎగ్ అండ్ పొటాటో కర్రీ అనమాట. ఇది చాలా సింపుల్, చాలా రెగ్యులర్ కర్రీ ఇది. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బ్రెడ్ అండ్ ఆమ్లెట్ వేశాను, బ్రెడ్ ఉంది కదా అని చెప్పి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను కర్రీ కోసం. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఎగ్ కర్రీ చేసుకుంటాను. ముందే బాయిల్ చేసేసి పొటాటోస్ అండ్ ఎగ్స్ బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఈ వాటర్ ఎందుకు పెట్టుకున్నానంటే నాకు నిన్న రైస్ ఉండిపోయింది. అంటే రైస్ ప్రవీణ్ అండ్ మిట్టు ఇద్దరు కూడా తినలేదు, నేను కూడా అసలు తినలేదు రైస్. సో ఎలా వండానో అలా ఉండిపోయింది అనమాట రైస్. అందుకని నేనేం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ రైస్. ఎప్పటికప్పుడు వేస్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ వాటర్ వేసినా సరే పెరుగన్నం మజ్జిగన్నం తింటం లేదు ప్రవీణ్ అండ్ మిట్టు కూడా. వాటర్ వేసేస్తే ఏంటంటే మనం తర్వాత రోజు మజ్జిగ పెరుగు వేసి పెరుగన్నం అలా తింటాం కదా, చద్దన్నంలో తింటాం కదా, బట్ వీళ్ళిద్దరూ అలా తింటం లేదు. అందువల్ల ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను రైస్. ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటర్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ వేసేసాను ఇందులో. ముందే అందులో వాటర్ వేసి పెట్టేసుకుంటే మీకు చప్పడిపోద్ది అనమాట రైస్. అందువల్ల వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత బాగా వేడైన తర్వాత రైస్ అందులో వేసేసి వెంటనే ఆఫ్ చేసేసి ఇలాగ వాష్ చేసుకుంటాను అనమాట. అంతే. ఈరోజు లంచ్లోకి రైస్ అయితే చాలా బాగుంది. ముందైతే అనుకున్నాను రైస్ అలా చేస్తే మరి వాటరీగా ఉంటుందేమో, బాగోదేమో, పాడొద్దేమో అని. బట్ నేను ఈరోజు ట్రై చేశాను కదా, చాలా బాగుంది. అండ్ ఆల్సో నాకు కర్రీస్ వేస్ట్ అయినా పర్లేదు అనిపిస్తుంది, కానీ రైస్ అస్సలు పడే బుద్ధి కాదు. అందువల్ల మా మమ్మీ ఫోన్ చేస్తే మా మమ్మీ చెప్పింది అనమాట అలా చెయ్యు అని చెప్పి. తర్వాత కర్రీ కూడా మీరు ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అల్లం ముక్కలు కూడా వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేశాను. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అండ్ ఆల్సో ఉడికించిన పొటాటోస్ కూడా వేసేసి కాసేపు ఉప్పు కారం అంతా పట్టేంత వరకు ఉంచి ఆ తర్వాత కొంచెం ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర అండ్ వాటర్ వేసుకుంటాను అనమాట. అంతే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఓన్లీ అల్లం ఒకటే వేసాను అనమాట. సో అయిపోయింది కర్రీ. సింపుల్ ఈజీ కర్రీ అనమాట ఈరోజు. కర్రీ కూడా మొత్తం అయిపోయింది. కొరియాండర్ కూడా జల్లేసాను కదా లాస్ట్లో. కొరియాండర్ జల్లితే నాకు కర్రీ మొత్తం అయిపోయినట్టు అనమాట. లాస్ట్లో చల్లుతూ ఉంటాను ఆఫ్ చేసేసిన తర్వాత. సో లంచ్ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది మాకు. తర్వాత మీరు టీవీ ఎక్కువ చూస్తున్నట్టయితే చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను మీకు ఈరోజు. ఎక్కువ మీరు సోనీ BBC ఎర్త్ ఎక్కువ చూస్తూ ఉండండి, లేదా మీ పిల్లలకి ఎక్కువ చూపిస్తూ ఉండండి. ఎందుకంటే సోనీ BBC ఎర్త్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ, ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ వస్తుంది. ఇప్పుడు మిట్టుకి ఎక్కువ ఇదే చూపిస్తూ ఉంటాను నేను. అంటే నేను టీవీ ముందు కూర్చుంటే మ్యాక్సిమం ఇదే పెడుతుంటాను, లేదంటే వాడు కార్టూన్ ఛానల్స్ అవి పెట్టుకుంటాడు. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. టీవీ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, తెలుగులోనే వస్తుంది ఇది.
చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీ పిల్లలకి మెయిన్ చూపించండి. ఇప్పుడైతే ఇన్సైడ్ ది హ్యూమన్ బాడీ వస్తుంది కదా, ఇన్సైడ్ ది ఫ్యాక్టరీ అండ్ ఆల్సో డిస్ట్రాయిడ్ థింగ్స్తో మనం మళ్ళీ వాళ్ళు ఎలా తయారు చేస్తారు, చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ వస్తాయి. మీరు అలా అది వదిలేసినా సరే వైల్డ్ లైఫ్ వస్తుంది, స్నేక్స్ ఇన్ ది సిటీ వస్తుంది, బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్, చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి ఈ క్వారంటైన్ టైంలో మనకి ఇంట్లోని. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చూసారా హాల్ అంతా ఎలా ఉందో, నేను చూపిస్తున్నాను మీకు. జస్ట్ రోజు ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతిరోజు అలాగే ఉంటుంది. మెయిన్ మిట్టు ఇంట్లో ఉన్నాడు కదా, వాడు చూడండి ఎంత వెటకారంగా డ్యాన్స్ వేస్తున్నాడు. టీవీలో ఏదో సాంగ్ ఏదో వస్తుంటే దానికి చేస్తున్నాడు అనమాట. సో ఇంత ప్రవీణ్ వచ్చేసి వర్క్ చేసుకుంటున్నారు, తను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఇంత చెత్త ఉంది, ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేయాలి. మార్నింగ్ క్లీన్ చేశాను, మార్నింగ్ నార్మల్ తుడిచేసాను అంతే, తడి బట్ట పెట్టలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం తుడిచి అప్పుడు మళ్ళీ వెట్ క్లాత్ పెట్టాలి. మిట్టు ఒక్కడే కానీ మిట్టు మాకు 10 మందితో సమానం అనమాట, అంత చెత్త చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు నాకు భయపడేవాడు వాడు, మిట్టు చెత్త చేయదంటే చేయడం మానేసాడు. బట్ ఇప్పుడు అస్సలు వాడికి భయమే లేదు. అలా వాడికి నచ్చినట్టు అలా చేస్తున్నాడు అనమాట మొత్తం అంతా. సో ఇక్కడ నేను క్లీనింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా నేను స్టార్ట్ చేసేసాను క్లీనింగ్స్. బట్ నాకు అప్పుడప్పుడు చిరాకు వేస్తుంది ఎందుకో, ప్రతిరోజు క్లీనింగ్స్, ప్రతిరోజు వండుకోవాలా తినాలా అన్నట్టు అనిపించేస్తుంది. మ్యాక్సిమం 90% మెంబర్స్కి ఈ లాక్డౌన్ టైంలో అందరికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను ఫుల్ డే రొటీన్ ఏం చేశాను ఏంటి అనేది మొత్తం షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం సెంటర్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఈ క్లాత్ మీద కూడా, ఈ టేబుల్ రన్నర్ మీద కూడా వాడు స్కెచెస్తో గీసేస్తున్నాడు కంప్లీట్గా, ఎంత చెప్తున్నా సరే. అంతే కదా, పిల్లలు ఉంటే అసలు వినరు, దేనికి ఏం చెప్పినా సరే యాంటీగా చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు వెట్ క్లాత్ తీసుకొని మొత్తం టీవీ వాల్ మౌంట్ కానీ, అండ్ ప్రవీణ్ వర్క్ చేస్తున్నారు కదా, నేను వీడియోస్ చేస్తుంటాను, ఆ టేబుల్ కానీ ఈ సెంటర్ టేబుల్ కానీ మొత్తం క్లీన్ చేసేస్తాను. సోఫా చేతులు పెట్టుకుంటాం కదా అక్కడ కానీ క్లీన్ చేసేసి అప్పుడు తుడుస్తాను అనమాట. అండ్ ఇట్లా మొత్తం తుడిచేస్తున్నాను. అండ్ ఈరోజు మెయిన్ క్లీనింగ్ మాకు బెడ్రూమ్లో జరిగిందనమాట. ఎందుకంటే హాల్ అది నేను నార్మల్గా చూపిస్తుంటాను కదా, బట్ బెడ్రూమ్లో కొంచెం వర్క్ ఎక్కువైంది రోజు. ఎందుకనేది చూపిస్తాను మీకు, ఎందుకు వర్క్ అంత ఎక్కువైంది, పని ఎక్కువైంది అనేది రూమ్లోని. ఇప్పుడు మార్నింగ్ క్లీనింగే కదా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈవినింగ్ క్లీనింగ్ కూడా, అంటే ఈవినింగ్ కూడా క్లీన్ చేస్తే ఎట్లా అవుతుంది అనమాట. ఒక రోజు కనుక నేను నార్మల్గా వదిలేసానంటే నాకు డబుల్ వర్క్ అయిపోతుంది తర్వాత రోజు. అందువల్ల ఇంక తప్పట్లేదు మార్నింగ్ ఈవినింగ్ క్లీనింగ్స్ అనేవి. బెడ్రూమ్లో క్లీనింగ్స్ అన్నాను కదా, చూడండి బెడ్రూమ్లో వాల్కి ఇట్లాగా చెద పట్టేస్తుంది అనమాట. చూసారా ఎంత దారుణంగా ఉందో, రోజు తీస్తున్నాను నేను అది, బట్ ఎంత దారుణంగా చెద పట్టేస్తుందంటే, ఏసీ పైన ఏసీ కింద గోడ అనమాట ఇది. అంటే దాని వెనకాతల వాటర్ అది ఏసీ వాటర్ది పడుతుంటుంది కదా, దానివల్ల ఆ చెమ్మకి, ఆ తడికి, వెనకాతల గోడ తడికి ఇక్కడ ఇక్కడ ఇలా చెద పట్టేస్తుంది అనమాట. ఈ చెదలా పట్టడం వల్ల అది మంచానికి కూడా, బెడ్కి కూడా పట్టేసి మొత్తం చెక్క చిన్న తినేస్తుంది, చెక్క పురుగు అనేది. సో ఇదంతా ఇది క్లీనింగ్ పెట్టుకున్నాము ఈరోజు నేను ప్రవీణను. ఆ క్లిప్ వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను వీడియో తీసాను, అంటే మేము క్లీన్ చేయకముందు వీడియో అది వచ్చేసి మేము కంప్లీట్గా వాల్ అండ్ ఆల్సో ఆ మంచానికి చెద పట్టింది కదా, మొత్తం అంతా క్లీన్ చేసేసాము, రబ్ చేసేసాము. అదంతా వచ్చేసిన తర్వాత నీట్గా అక్కడంతా క్లీన్ చేసేసి, ప్రవీణ్ వచ్చేసి చెద పురుగులది స్ప్రే తెచ్చారు ఇంతకుముందు. సో అదంతా కొట్టేశారు రూమ్ అంతా. సో చాలా వరకు మేము ఈవినింగ్ వరకు రూమ్లోకి వెళ్ళలేదు. నాకు ఆ స్మెల్ చాలా దారుణంగా అనిపిస్తుంది, అందువల్ల ఇంకా కంప్లీట్గా వదిలేసాము. ఈవినింగ్ వరకు ఇంక రూమ్లోకి వెళ్ళలేదన్నమాట. అసలు మిట్టును కూడా అసలు వెళ్ళనివ్వలేదు. మొత్తం ఆ విండోస్ ఉంటాయి, 2 విండోస్ రెండు ఓపెన్ చేసేసాము. అంత స్ప్రే చేసి అంత ఎఫెక్ట్ అయినా సరే, ఈరోజు అంత క్లీనింగ్ అయినా సరే మళ్ళీ చెద పట్టేస్తుంది. సో మీకు ఎవరికైనా చెద పురుగుల గురించి ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది బాగా. చూసారు కదా, మొత్తం వాల్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈవినింగ్ హాల్తో పాటు రూమ్ కూడా ఇలా క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం స్మెల్ అనేది పోయిన తర్వాత స్ప్రేది. సో మొత్తం క్లీనింగ్స్ అయితే అయిపోయాయి. చూడండి హాల్ ఎంత నీట్గా ఉందో. బట్ ఇది ఆల్మోస్ట్ ఒక 2 or 1 hour వరకే ఉంటుంది ఈ క్లీనింగ్ మొత్తం. మళ్ళీ తర్వాత మామూలే, మళ్ళీ చేయక తప్పదు, మళ్ళీ వీటి చెత్త చేస్తాడు కంప్లీట్గా.
తర్వాత ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను బ్రెడ్ పిజ్జా చేశాను. బ్రెడ్ ఉంటూనే ఉంటుంది కదా మన ఇంట్లో. సో మీరు ఇప్పుడు ఇన్ కేస్ బయటికి వెళ్తే ఇప్పుడు టైం ఉంది కదా మనకు ఇక్కడ వరకు బయటికి వెళ్ళొచ్చు అని, ఆ టైంలో మీరు బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చేసుకోండి. బ్రెడ్తో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు మనం. ఇన్స్టెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినచ్చు, లేదంటే జామ్ పెట్టుకొని తినచ్చు, పాలల్లో ముంచుకొని తినచ్చు. అండ్ బ్రెడ్ పిజ్జాస్ కానీ, బ్రెడ్ హల్వాస్ కానీ, బ్రెడ్ ఆమ్లెట్ కానీ, బోల్డ్ అని రకాలుగా బ్రెడ్ శాండ్విచెస్ కానీ బోల్డ్ రకాలుగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్రెడ్ పిజ్జా ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను 2 రకాల పిజ్జాలు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా రకాలు ఉంటాయి, బట్ ప్రస్తుతానికి ఈరోజైతే నేను నా దగ్గర ఉన్న సామాన్లతో 2 రకాలు చేస్తున్నాను. అది వచ్చేసి నార్మల్ ఆనియన్ పిజ్జా అండ్ ఆల్సో ఒకటి కార్న్ పిజ్జా అనమాట. ఒకదానికి నేను టొమాటో కెచప్ స్ప్రెడ్ చేశాను, ఒకదానికి షిజ్వాన్ చట్నీ పేస్ట్ వేసి స్ప్రెడ్ చేశాను. షిజ్వాన్ చట్నీ ఎందు మీద అయితే వేసానో అందు మీద ఇలా స్వీట్ కార్న్ వేసేసుకుంటున్నాను. అండ్ మీకు తెలుసా, నేను ఈరోజు టిక్టాక్ అకౌంట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. టిక్టాక్లో ఇది పెట్టాను ఫస్ట్ టైం అనమాట. నాకు ఇప్పటివరకు టిక్టాక్ అకౌంట్ ఏం లేదు, బట్ ఓన్లీ ఫుడ్వే పెడదాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. సో ఫాలో అవ్వండి ఇన్ కేస్ మీకు కనుక టిక్టాక్ ఉంటే. ఇట్లా ఇంకొక దాని మీద ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఇవన్నీ వేసేసాను, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇలా కొంచెం ఓవెల్ షేప్లో కట్ చేసుకొని, అండ్ ఇప్పుడు చీజ్ వేస్తున్నాను. ముందు నేను గ్రేట్ చేసుకున్నాను కదా చీజ్ని, ఇలా ట్రై చేద్దామని నేను చీజ్ బ్లాక్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడే తెచ్చి పెట్టుకున్నాను చీజ్ అనేది. ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని మొత్తం వేసేసాను ఇందు మీద. అండ్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కట్ చేసి ఇవి ఉంటాయి కదా, సాల్ట్ కూడా యాడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్కి బదులు నేను ఎండుమిరపకాయలు కట్ చేసి చిన్నవి వేసాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఏం లేవు ఇంట్లో. మైక్రో ఓవెన్లో చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రీహీట్ చేసేయండి ఓవెన్ని. ప్రీహీట్ చేసేసి ఈ పిజ్జా ప్లేట్ ఇస్తారు కదా మనకి, మైక్రో ఓవెన్ కొనేటప్పుడు ఇస్తారు కదా, అందు మీద మీరు ఇలాగా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకొని అందు మీద ఇవి ప్లేస్ చేసేసుకొని మీరు మహా అయితే ఒక 2 minutes పెడితే చాలు ఓవెన్లో. బట్ నేను ఓవెన్లో చేయట్లేదు ఈరోజు. ఓవెన్లో చేస్తే ఎలా చేయాలనే దాని గురించి నేను మీకు చూపించాను ఇందాక. ఈరోజైతే నేను ఇలా ప్యాన్ మీద చేస్తున్నాను, ఎందుకంటే ఓవెన్లో అయితే నాకు ఇలా చాలా తొందరగా అయిపోతుంది, కానీ ఓవెన్ అందరికీ ఉండదు కదా. నాకు ఇంతకుముందు కూడా వితౌట్ ఓవెన్ సర్చ్ చేసేదాన్ని ఓవెన్ లేకముందు. ఇలాగ బటర్ వేసి మొత్తం ఇలా ఒక 2 minutes అలా బేక్ చేశాను, అంతే అయిపోయింది ఇప్పుడు పిజ్జా అనేది. నేను చూసారా యమ్మీ బ్రెడ్ పిజ్జా, నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. నేను జనరల్గా చీజ్కి అంత పెద్ద ఫ్యాన్ని కాదు, బట్ నేను చాలా బాగా తిన్నాను ఈరోజు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీస్ అవి, ఈరోజు ఈ బ్రెడ్ పిజ్జా అయితే నాకు సూపర్ అంటే సూపర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మెయిన్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనేది. సో మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మంచి వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, స్టే హోమ్.